అందరికి శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, సుడు రెడ్ లైన్స్. సంధ్య టాకీస్కు తెలిసే పోయిండా అల్లు అర్జున్ సారు? ఆయన మీద కోపం అయ్యిండు సీఎం రేవంతాలు గారు. జేఎసోళ్ళు దాడి చేసినారట అల్లు అర్జున్ ఇంటి మీద. విద్యార్థి నాయకులకు అంతగానమేమొచ్చిందో బాధ. 100 ఏండ్లు నిండుకున్నాయట మెదక్లో ఉన్న చర్చికి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు పోయినాడు ఆడికి. ఏపీ లీడర్లకు తెలంగాణ గురించి ఎందుకన్నాడు పొన్నం. అల్లు అర్జున్ గురించి మాట్లాడినోళ్లకు పెట్టిండు సున్నం. ట్రాన్స్జెండర్లు తీసుకుంటున్నారట మంచిగా శిక్షణ. పోలీసు కొలువులు చేసుకుంటా ప్రజలకిస్తారట రక్షణ. సీఎం రేవంతాల సార్ కావాలనే సినిమేషకాడు అల్లు అర్జున్ సార్ మీదకి అసెంబ్లీలో కోపానికి వచ్చిండా. ఉదయకు సినిమా కంపెనీ డెవలప్ చేస్తామని టీఎఫ్సీసీ చైర్మన్గా దిల్రాజ్ సార్తోని ఇమానంది ఇప్పించిండు. అసలు మనిషి సినిమా వేషకాల మీదకి గరం ఎందుకు అవుతున్నట్టు, అసలు సినిమా రంగాన్ని ఏం చేద్దాం అనుకుంటాడో అరుచుకుందాం పారి. మొన్నటిదాకా కార్ పార్టీ లీడరు మాజీ మంత్రి కేటీఆర్ సార్ను ఈ ఫార్ములా రేసు కింద అరెస్టు చేస్తామని అంత తయారు మీద ఉన్న మలి సర్కారు ఆయన్ను అరెస్టు చేయొద్దని హైకోర్టు చెప్పేసరికి కావాలని పబ్లిక్ను డైవర్ట్ చేసేందుకు ఏడికాడికి ఒడిచిపోయిన పంచాయతీని ఏషకాడు అల్లు అర్జున్ సార్ ముచ్చట్ను సీఎం సారు మళ్ళా బయటకు తీసిండట. అంటే మానిపోతున్న పుండు మీద మళ్ళా కారం జల్లి మంట పెద్దగా చేసినట్టు చిన్నగా అయిపోతుంది అనుకున్న పంచాయతీని పెద్దగా చూస్తుండని కొందరు అంటుంటే, ఇక సీఎం సార్ ఏమో సినిమేషకాళ్ళైనా సామాన్యులైనా చట్టంకు అందరు సమానమే అని మొన్ననే అరెస్ట్ చేసి ఒక్కరోజు జైల్లో కూడా పెట్టిర్రు. హైకోర్టు నడమంత్రపు బెయిల్ ఇచ్చేసరికి బయటకు వచ్చిన అల్లు అర్జున్ సారు రేవతి కుటుంబం వాళ్లకు అండగా ఉంటారని కూడా అన్నాడు. కానీ అసెంబ్లీలో సీఎం సారు ఆ ముచ్చట ముంగడ చేసుడు చూస్తుంటే ఆయన కావాలనే చేస్తుండు, ఎన్నటికైనా అల్లు అర్జున్ సార్ను జైలుకు సాగదోలాలే అన్నట్టే చేస్తుండు అన్నట్టు కొందరు అనుకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి సారు కొందరు అనుకుంటున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అననందుకే ఇట్లా కోసపెడుతుండా, ఎట్లా ఏం కథ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పుష్ప 2తోని ఫుల్లు ఫేమస్ అయిన అల్లు అర్జున్ సార్ ఇంటి మీదకి పోయి విద్యార్థి జేఏసీ నాయకులు దాడి చేసిరట. మరి స్టూడెంట్స్ను కూడా చిరంజీవి సారుల మేనల్లుడు ఏమన్నా అన్నాడా? ఎందుకోసం ఆయన ఇంటి మీదకి పోయినరో, అసలు ఆ విద్యార్థి నాయకుల బాధ ఏందో అరుచుకుందాం పారి. అల్లు అర్జున్ నివాసంలోకి చూసిన ఇట్లా అల్లు అర్జున్ సార్ ఇంట్లోకి దుంకి ఖబర్దార్ అల్లు అర్జున్ ఖబర్దార్ ఖబర్దార్ అనుకుంటా లొల్లి చేసిరట. గేటు కాడ లోపల పెట్టిన పూల కుండీలను వలగొట్టిరట. ఎన్నడూ లేని ఇప్పుడెందుకు జేఏసీ నాయకులు ఇంత కోపానికి ఎందుకు వచ్చిర్రు అంటే, సీఎం రేవంతాల సారు అసెంబ్లీలో అల్లు అర్జున్ సార్ మీదకి కోపానికి వచ్చిండు కదా. అయితే అల్లు అర్జున్ సార్ తప్పు చేసుట్లనే సంధ్య సినిమా టాకీస్ కాడ రేవత్ అనట ఆమె తొక్కిసలాడలా చచ్చిపోయింది. అన్యాలంగా ఆమె పానం పోయింది. అల్లు అర్జున్ సార్ ఆడికి అట్లా ఓకుంటే అసలు ఆమె పానమే ఓకపోవు అని అసెంబ్లీలో కూడా కొందరు గరానికి వచ్చారు కదా. అందుకే రేవతి మేడం సావుకు కారణమైన ఏషకాడు ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని పంచాయతీ ఒప్పు చేసిర్రు. సినిమాల లెక్క సింధులేసి బయట కూడా డైలాగులు చెప్తామంటే నడవది. మర్యాదగా ఆమె కుటుంబానికి న్యాయం చేయాలనగానే ముచ్చటరికైన పోలీసులు వచ్చి ఎక్కడోనక్కడనే తరిమి కొట్టి కొందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి ఎస్కపోయిర్రట. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు మెదక్లో ఉన్న చర్చి కాడికి పోయిండు. మరి అక్కడ వాళ్ళంతా మంచిగానే సార్ను మర్యాద చేసి ఎదుర్కొర్రా. సార్ ఒక్కడే పోయిండా, ఆయనతోని పాటు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా పోయిర్రా. సార్ కూడా ప్రార్థనల్లో పాలు పంచుకొని ఏమన్నాడో అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పారి. గవర్నర్ సార్ చర్చిని చూస్తేందుకు వస్తుండని ఎరకయి అక్కడ వాళ్ళు ఇట్లా పువ్వుల గుత్తులు చేతల పట్టుకొని పోయి స్వాగతం పలికిర్రు. కారు దిగిన కాడ ఎదుర్కోళ్ళు అయిపోగానే ఆడికెళ్ళి జిష్ణుదేవ్ వర్మ సారు అందరితోని కలిసి ఇట్లా చర్చి లోపలికి పోయిండు. అట్లా ఎర్ర కార్పెట్ మీద నడుచుకుంటా ముంగడికి సాగినాక లోపటి ఇట్లా ప్రార్థనలు చాలా అయినాయి. ఇన్నరా ఇట్లా ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని ఆరాధిస్తుంటే గవర్నర్ సార్ కూడా ముంగడ నిలబడి ఇన్నాడు. మొన్న ఐతారం సంధి చర్చిని రంగురంగుల లైట్ బుగ్గలతో ఎలిగించి క్రిస్మస్ చెట్టు పెట్టి సుక్కలు పెట్టి మెరుపులు ఎలుగుల నడమల చర్చి 100 ఏళ్ల పండుగన చేసిండ్రని ఎరకయ్యి ఆ పేరంటానికి జిష్ణుదేవ్ వర్మ సారు ఎండట. సినిమేషకాడు అల్లు అర్జున్ సార్ ఇంటి మీద ఓయూ జేఏసీ నాయకులు చేసిన దాడి ముచ్చట తెలిసి సీఎం రేవంతాల సారు మస్తు సీరియస్ అయ్యిండట. ముఖ్యమంత్రి గారి అనుచరులే కావాలని అల్లు అర్జున్ సార్ ఇంటి మీదకి పోయిండ్రని కొందరు అంటుండ్రని ఎరకయ్య కూడా వాళ్ళ మీదికి కోపానికి వచ్చిండా. ఎందుకో మనం కూడా అరుచుకుందాం పారి. నేను ఓ దిక్కు రాష్ట్రంలో అన్ని పనులు చేసుకుంటా ఎగురంగా ఇళ్లలుక్కొస్తున్నట్టు చేస్తుంటే కొందరు మా పార్టీలు ఉన్నోళ్లే కొంకి కొడవలి, కొందరు మా పార్టీలు ఉన్నోళ్లే కొంకి కొడవలు బట్టి పొక్కిలి చేసినట్టు చేసుడేంది. అరే ఈడికే నా పరిశాన్ నాకుంటే ఉన్న పరిశాన్ జాలదన్నట్టు ఇదో పరిశానా.
అని మనసులో ఎంత బాధపడ్డాడో ఎంత మదనపడ్డాడో గాని ఎక్సు ఖాతాలకు పోయి ఏమని రాసుకొచ్చిండంటే అల్లు అర్జున్ ఇంటి మీద దాడిని ఖండాలుగా ఖండిస్తున్నా సినిమేషకాళ్ళ ఇండ్ల మీదికి ఇట్లెవలన్న దాడి చేస్తందుకు పోతే వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆర్డర్ వేసిండట. అయ్యా సీఎం సారు, మీరు మొన్న అసెంబ్లీలో అల్లు అర్జున్ సారు ముచ్చట తీయకుంటే ఇప్పుడు ఇట్లా ఇంటి మీద దాడి అయ్యేది కాదు కదా సారు. అయినా అల్లు అర్జున్ సారు కూడా సీఎం సారు అసెంబ్లీలో అనగానే కూడా ప్రెస్ మీట్ పెట్టేది కాకుండే. ఇట్లా ఇద్దరు మరి ఒకళ్ళు కావాలనే అనుకుంటుర్రో ఏమో గాని దాడులు చేసుడైతే కరెక్ట్ కాదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంధ్యా టాకీస్ కాడైన తొక్కిసలాటల ఏషగాడు అల్లు అర్జున్ సార్ తప్పు అసలు ఏం కూడా లేదట. ఉత్తగా బట్టగాల్చి బన్నీ మీద వేస్తుండ్రని ఆంధ్రప్రదేశ్ టీడీపీ పెబ్బ పల్లా శ్రీనివాసరావు సారు బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి మేడం అంటుంది. ఇదే ముచ్చట తీసుకుపోయి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెవులేస్తే ఆయనేమో ఇట్లా అంటున్నాడు. పొన్నం ప్రభాకర్ సార్ ఇక చెప్పుర్రి. వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటిదో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందో లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నల్ వాళ్ళ క్లాషెస్ చూసుకొని ముందు మీ రాష్ట్రానికి పరిమితమై సేవల గురించి ఆలోచన చేయండి. పక్క రాష్ట్రాల పంచాదుల్లా మీరెందుకు ఏలువెట్టుడు అన్నట్టే అన్నాడు కదా. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు అల్లు అర్జున్ అనేట ఆయన తప్పు చేసిండని పోలీసులు పట్టుకపోయిర్రు. బెయిల్ వచ్చింది, బయటకు వచ్చిండు. తెలంగాణలో అసలు పంచాదులే లేనట్టు రాష్ట్రంలో అంత చక్కగా ఉన్నట్టు ఒక ఈ పంచాదిని పట్టుకునే ఏలాడబడితిరి. మీరు ఇస్తామన్న 6 గ్యారెంటీల ముచ్చట ఏమైంది సారు? గెలిచి ఏడాది దాటిపోతున్నా ఇప్పటికీ అమలు చేస్తలేరు. మీరు కూడా తప్పు చేసినట్టే కదా, మిమ్మల్ని కూడా జైల్లో పెట్టుమని పోలీసులకు చెప్పగలుగుతారా? ఎన్నికల ముంగట ఓ మాట, ఎన్నికలు అయిపోయినాక ఓ మాట, ఏలుబడిలకు వచ్చినాక ఓ మాట, ఏడాది గడిచినాక ఈ మాట. అయినా వాళ్ళోటి అని మీరోటి అని ఈ లొల్లిని ఇంకేత పెద్దగా చేస్తారు. దానితోని ప్రజలకు ఈ సమంతానన్న ఫాయిదా ఉందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ట్రాన్స్జెండర్స్ అంటేనే చాలా మందిలో చిన్న చూపు. వాళ్ళు సప్పట్లు కొట్టుకుంటా ట్రైన్లల్లా, బస్టాండ్లల్లా, దుకాణాల పొంట అడుక్కుంటారని అంటుంటారు కదా. అగో అసొంటోళ్ళు కూడా ఆత్మగౌరవంగా బతకాలని మలి సర్కారు ట్రాఫిక్ వారియర్స్ కొలువులు ఇస్తామని చెప్పింది. మరి వాళ్ళకు ట్రైనింగ్ ఎట్టెట్లా నడుస్తుంది, ఏడదాకా వచ్చిందో చూద్దాం పారి. 1 2 3 4 5 6 చూసిండ్రా 1 2 3 4 5 అనుకుంటా ఎట్లా ట్రైనింగ్ తీసుకుంటుర్రో. రోడ్ల మీద చీరలు కట్టుకొని ఎవలను పడితే వాళ్ళను పైసలు అడుక్కునుడు ఎందుకు? మేము మనుషులమే. ఆడోళ్లకు మొగోళ్లకు మేమేమన్నా తక్కువనా? వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుందా? మాకు కూడా ఆత్మాభిమానం ఉన్నదని రూబడిచ్చేందుకు ట్రాఫిక్ పోలీసు బట్టలు వేసుకొని వారియర్స్గా ఎంత మంచిగా కనిపిస్తున్నారో చూడుండ్రి. పబ్లిక్ల పైసలు అడుక్కొని ఎందుకు పరువు ఓడగొట్టుకునుడు? మాకు కూడా పని చేయ శాతగాకనా? మేము ఆడోళ్ళు మొగోళ్ళ లెక్క అన్ని రంగాల పనులు చేసి వాళ్ళతోని సర్దాటుగా బతుకుతాము. సమాజంలో ఇజ్రాలు అంటే ఇట్లా కూడా బతుకుతారని చూపెడతాం అన్నట్టు ఇట్లా ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకుంటున్నారట. కొన్ని దినాల్లోనే ట్రాఫిక్ పోలీసులుగా కొలువులెక్కి ట్రాఫిక్ తిప్పలు వాపేదందుకు శాతనైన కాడికి తిప్పలు పడతారట. వాళ్ళ ట్రైనింగ్ ఎట్టెట్లుండదో పోలీస్ పెబ్బ ఆనంద్ సార్ చెప్తుండు. సారు concerns. We have understood that some of the concerns are very genuine. From a young age, they have been alienated by their own families, their own communities and societies. ఇన్నరా చాలా మంది ట్రాన్స్జెండర్లు చిన్న వయసు ఉన్నోళ్ళే ఉన్నారట. సర్కారు చేస్తున్న పనికి వాళ్ళ ఇంటోళ్ళు కూడా వారియర్స్ అయినందుకు అందరు కూడా ఆనందపడుతున్నారట. ఈ సమాజం కూడా వాళ్ళను చిన్న చూపు చూసుడు బంధువు అవుతుందన్న తరీకలు అనుకొచ్చిండు. చూడాలి మరి ట్రాఫిక్ తండ్లాట వాపుట్ల ట్రాన్స్జెండర్లు ఏ పాటి ఫలితానం చూపెడతారో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీఎం రేవంతాల్ సార్ను కమలంపువ్వు పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ కలిసిండు. రేవంతాల్ సార్ను చూస్తేనే రెచ్చిపోయి మాట్లాడతాడు. అసలు ప్రజాపాలన చక్కగా లేదనే అంటుంటాడు. చేపాటోళ్లకు ఏలుబడే తెలియదని మాట్లాడే అరవింద్ సార్ కలిస్తే ముఖ్యమంత్రి సార్ టైం ఇచ్చిండా అంటే చూద్దాం పారి. ఎంపీ ధర్మపురి అరవింద్ సార్తోని పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సార్ కూడా ఉన్నాడు కదా. అగో చూసిర్రా, నమస్తే రేవంత్ అన్న, అంత మంచిదేనా అనుకుంటా ఎంట తీసుకపోయిన శాలువా భుజాల మీద వేసి పూల గుత్తి చేతుల పెట్టిండు. కారుకు కాలిచ్చి చేతులు కలిపిన సంజయ్ సార్ కూడా శాలువాగా అప్పాలనుకొని జగిత్యాల ఎమ్మెల్యే గారు కూడా చిరునవ్వులు చిందించుకుంటా సీఎం సార్కు గప్పిండు. చాలా దినాల తర్వాత ఇద్దరు లీడర్లు ఒక్కటే పారి వచ్చి శాలువాను గప్పేసరికి ముఖ్యమంత్రి సార్ ముఖం కూడా ఎక్కదీపములనే ఎలిగిపోతున్నట్టు కొడతలేదు. అయ్యా మరి ఏం పని మీద వచ్చిండ్రో ఆ ముచ్చట కూడా అరుచుకోండ్రి. అయ్యా అరవింద్ సారు, మీరు నిజామాబాద్ పబ్లిక్ కోసం వయ్యిండ్రా, లేకుంటే సాటుగా మీకేమైనా పని పడితే వయ్యిండ్రో మీకే తెలియాలి. కానీ ఒకటి గమనించిర్రా, సీఎం సార్ను చూస్తేనే సీరియస్ అయ్యి మాట్లాడే అరవింద్ సారు ఈడ మాత్రం చిరునవ్వులు చిందించి కూడా మాట్లాడబట్టే. అంటే కాంగ్రెస్ వాళ్ళు కమలం పువ్వులు మందికి కూడా తిట్టుకున్నట్టు యాక్టింగులు చేసి మళ్ళా ఒకరికి ఒకరు మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇట్లా ఈ రాజకీయం లీడర్ల సోపతులు తెలవకుండా ఊర్ల పూట చిన్న చిన్న కార్యకర్తలు బుడ్డ లీడర్లేమో పగలు ప్రతీకారాలతోనే రగిలిపోతుంటారు. పంచాదులు పెట్టుకుంటారు. నీది ఈ పార్టీ నాది ఆ పార్టీ అని లొల్లులు పెట్టుకుంటారు. నెత్తులు వలగొట్టుకుంటారు. అసొంటోళ్ళు ఇసొంటి చూసి అన్న మారితే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అసెంబ్లీ కాడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని కారు పార్టీ లీడర్లు అనగానే రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ పత్తా లేకుండా 2-3 నిమిషాలనే అసెంబ్లీలకెచ్చి అవతల పడ్డాడట.
అగో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తామంటే వెంకరెడ్డి సార్ ఎందుకు భయపడ్డాడు? ఇప్పుడు ఆయన బయటకు పోయిండని ఎవరన్నారే బాలన్న అంటారా? మీరే చూడుండ్రి. గాదర్ కిషోర్ సారు చెప్పుండ్రి. అసలు బ్రీత్ అనలైజర్లు పెట్టాలని నోరే తిరుగుతలేదు మీతో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈడ కూడా మనం బ్రీత్ అనలైజర్ పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది మనకు అని చెప్పి మాట్లాడితే 5 నిమిషాలు వారిపోయిన అసెంబ్లీకి నిజంగానే టెస్ట్ చేస్తారేమో. వినరా ఏమంటున్నాడో? అసెంబ్లీ సమావేశాలకు వచ్చి సభలో మాట్లాడుతుంటే కొందరు లీడర్లకు నోరు కూడా తిరుగుతలేదట. కడుపు నిండా దాగొచ్చి ఏం మాట్లాడుతుర్రో ఎరకైతలేదు. సోయి తప్పి మాట్లాడుతుండ్రని అసెంబ్లీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడితే అప్పుడు ఎవ్వరు తాగినరో ఎవ్వరు తాగలేదో అన్ని ఎరకైతే అని కారు పార్టీ లీడర్లు అనగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు వెంటనే 5 నిమిషాల్లో అవతలబడ్డాడట. అయ్యా గాదర్ కిషోర్ సారు, మీ కారు పార్టీ లీడర్లు ఏమన్నా సుధపూసలా? 10 ఏళ్ల ఏలుబడిలా మీ గులాబీ పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ కూడా దాగంది అసెంబ్లీకి రాడని అప్పట్లో ప్రతిపక్షంలోన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎన్ని మాటలు అనలేదు. అయినా ఏ లీడర్లు సకరైన వాళ్ళు కాదు, అందరే మొదలు మీరు ఇట్లా అసెంబ్లీ సమావేశాల్లో తాగుడు ముచ్చట మీద వాగుడు బంధు పెట్టి పబ్లిక్ కోసం మాట్లాడుండ్రి. వాళ్ళ అవసరాలు గోసలు వాపే పని మీద వాడుండ్రి. అట్లా చేయకుండా ఇట్లా పొద్దుపోతే ఏం లాభం ఉండదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీఎం రేవంత్ సార్కు సినిమాలన్నా సినిమేషకాలన్నా చాలా అభిమానమట. అగో ఓ దిక్కు సినిమేషకాడు అల్లు అర్జున్ సార్ మీద అసెంబ్లీలో గరానికి వస్తుంటే సినిమాలు సినిమేషకాలు ఇష్టమని ఇప్పుడు ఎవరన్నారు అంటారా? మీరే చూడండి ఎవరన్నారో తెలుస్తుంది. సినిమా వాళ్ళంటే మాకు చాలా గౌరవం. ఈవెన్ మా ముఖ్యమంత్రి గారు కూడా సినిమా వాళ్ళంటే చాలా గౌరవిస్తారు. సినిమాలు నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, మీకు తెలుసో లేదో మా ముఖ్యమంత్రి గారు సినిమాలు కూడా బాగా చూస్తారు. ఇన్నరా సీఎం సార్ వచ్చిన ప్రతి సినిమా చూస్తుండట. సినిమాలు సినిమేషకాలు అంటే మాకు ఎసొంటి కోపం లేదు, మీరు తప్పుగా తీసుకోవద్దని షేపార్టీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సార్ ఇట్లా అనుకొచ్చుండు. అయ్యా మధుసూదన్ రెడ్డి సారు, మీ రేవంత్ సారు సినిమాలు బాగానే చూస్తే ఎందుకు సార్ ఇప్పుడు ఇట్లా ఏషకాడు అల్లు అర్జున్ సార్ గురించి అసెంబ్లీలో అనుకొచ్చుండు? ఏమో సార్ కావాలనే సినిమాల మీద పగబట్టిండు. సీఎం సారు అర్జున్ సార్ మీద కేసు పెట్టిపెచ్చి చిరంజీవి సారు మేనల్లుని బాధలు పెడుతుండని కొందరు అనుడు, మీరేమో ఇట్లా అనుడు. ఆ పంచాయతీతోని అసలు ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షేపార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఏమంటున్నాడంటే సినిమేషకాడు అల్లు అర్జున్ సారు ప్రెస్ మీట్ పెట్టిండు కదా, అయితే ప్రెస్ మీట్లో ఒక సినిమా హీరో లెక్క కాకుండా రియల్ హీరో లెక్క మాట్లాడతాడు అనుకున్నాడట. అగో మరి ఎట్లా మాట్లాడిండు ఏం కథ ఎంపీ సార్ని అడుగుదాం పారి. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సారు ఎట్లెట్లా చెప్పుండ్రి. మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం. ఈయనరా ఏమంటుండో? అయ్యా ఎంపీ గారు, మరి అల్లు అర్జున్ సార్ ఏం మాట్లాడిండు ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. ఇన్నరా ఒక రియల్ హీరో మాట్లాడినట్టు కాకుండా సినిమేషకాని లెక్కనే ప్రెస్ మీట్లో మాట్లాడినట్టుగా అనిపిస్తున్నదట. అయ్యా ఎంపీ గారు, మీ సీఎం రేవంత్ సారు అసెంబ్లీ సమావేశంలో అల్లు అర్జున్ సారు మీదికి కోపానికి రాగానే పుష్ప 2 సినిమా తీసిన ఆ యాక్టర్ ఏమో ప్రెస్ మీట్ పెట్టి సీఎం సారు అన్నది నిజమే, మాదే తప్పు, మేమే తప్పు చేసినాం, మళ్ళీ తేప చేయము, తప్పైందంటే ఇప్పుడు ఇంత పెద్ద పంచాయతీ కాకపో అంటుర్రు ఎట్లా అంటుర్రు ఏమో చటిన్నోళ్ళు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలే కాదు, ఆయన కాలేజీలో మాట్లాడిన మాటలు కూడా కొన్ని మామూలు వైరల్ అయితలేవు. ఇంతకు ఏం మాట్లాడిన వీడియోను వైరల్ చేస్తుర్రు అంటారా? మల్లన్న సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నదట, అట్లని ఎవరన్నారే బాలన్న అంటారా? ఈ నుండ్రి మల్లన్న ఇక నీ పూల దుకాణం షాల్ చేయి. స్కూళ్ళు పెట్టినా, కాలేజీలు పెట్టినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, కష్టపడ్డా, సక్సెస్ అయినా బంకపాకం సాగదీసినట్టు మామూలుగా సాగదీస్తలేడు కదా. అగో సీఎం అన్నాడని గీ మాటలు వినబెడతామేమే బాలన్న అంటారా? అన్నాడు, అది కూడా ఈనుండ్రి. సీఎం అని కిందున్నోళ్ళు అనగానే ఆ ఛాన్స్ కూడా ఉన్నది అంటున్నాడంటే మల్లన్నకు ముఖ్యమంత్రి కావాలని మనసులు ఉన్నదా ఎట్లా? ఏమో ఎమ్మెల్యే అయ్యేతందుకే మొన్న అంతగానం తిప్పలా, కష్టపడ్డా అని గడికి చెప్పుకునే మల్లన్న సీఎం అయ్యేతందుకు ఇంకేత కష్టపడతాడు. లంచం అడిగి ఏసీ బోళ్లకు అడ్డం పొడుగు నిలువు దొరికిన ఓ ప్రభుత్వాధికారి సంటిపోరాడు కదా, బడికి పొమ్మంటే మారాన్ చేసుకుంటా ఏడ్చినట్టే ఏడుస్తుండు. అంత ఇజ్జత్ గల్లోడు లంచం తీసుకున్నాడు ఎందుకు, మళ్ళా ఏసీ బోళ్లకు దొరికినాక ఏడుచుడు ఎందుకో వీడియో చూడండి, చూసినాక మీరు కూడా ఏమంటారో అనుండ్రి. పతివ్రతకు అంగి పాయింట్ వేసినట్టు కనబడుతున్న ఈ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటా దొరికినాక ఎంత ఆగమాగం అవుతుండో చూడండి.
ఇప్పుడు అయిపోయిన కథ బాధపడితే లాభం లేదు. నేను మాట్లాడతాను కూర్చో. ఇట్లా ఏసీ బోర్లు పట్టుకుంటారని ముందుగాల తెలియదా? ఇప్పుడు పర్వత వాయ అన్నట్టు గిలాసాల చేతులు ముంచుమంటే ముంచుతలేడు. అయినా అధికారులు ఊకుంటారా? అందులో ముంచిపియంగానే గులాబీ రంగు వచ్చింది. మరి ఈ లంచగొండి ఉద్యోగి కొలువు ఏడ చేస్తుండంటారా? కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్డీఓ ఆఫీసులో పని చేస్తుండట. పేరు సందీపు. మరి ఎవరు పట్టించిర్రంటే ఓ రైతు పోయి అయ్యా గిట్ల నాలా మార్చేదందుకు పర్మిషన్ ఇయ్యండ్రి అంటే నీ పని కావాలంటే నాకు 75,000 రూపాయలు లంచం ఇవ్వమన్నాడట. నేనొచ్చి దరఖాస్తు పెట్టుకుంటే నన్నే లంచం అడుగుతావా అని ఆయన పోయి ఏసీ బోర్లను కలిస్తే ఈయన గారి భాగవతం ఇట్లా బరిబద్దలు అయ్యింది. దొరికినాక ఏం తెలియని ఎడ్డిపూస లెక్క ఏడుస్తుడు. చూసినారు కదా ప్రజలారా, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఏసీ బోర్లకు పోనుగొట్టుర్రి. వెనక సిక్కి వాళ్ళే చూసుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి దేశం ముచ్చటెట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించి ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని